సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ 2024 నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. మహేంద్ర హిల్స్లోని రామకృష్ణ కార్యాలయంలో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ చేరేందుకు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో బీజేపీని గెలిపించేందుకు అన్ని రకాల కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈసారి మల్కాజ్గిరి పార్లమెంటు సీటు ఖచ్చితంగా గెలుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు విజయానంద్, సతీష్, నర్సింగ్రావు, బిఎన్ శ్రీనివాస్, పరశురాం, వార్డ్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ. మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ఏదైతే పిలుపునిచ్చిండ్రో మన పరిసరాలలో ఉన్న మన ప్రాంతంలో ఉన్న గుళ్ళన్నీ కూడా 14 తారీఖు నుంచి స్వచ్ఛ భారత్ చేసి అదేవిధంగా గుళ్ళని కూడా స్వచ్ఛ గుళ్ళు చేసే విధంగా మేము కార్యకర్తలు అందరం కూడా రూపకల్పన చేస్తున్నాము. తప్పకుండా మరి మోడీ గారి పిలుపు మీదకి, కిషన్ రెడ్డి గారి పిలుపు మీదకి 14వ తారీఖు కంటోన్మెంట్ లో ఉన్న గుళ్ళన్నీ కూడా మేము నీట్ గా చేపించి దాని క్లీన్ పరిసరాలంతా కూడా క్లీన్ చేసి ఏదైతే మోడీ గారు పిలుపునిచ్చారో దాన్ని తప్పకుండా సాధికారికం చేస్తామని మీ అందరికీ మనం చేస్తాం. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని జనప్రియ ఎంక్లేవ్ పార్కులో లోక కళ్యాణార్థమై విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ధర్మరక్ష వైదిక విజ్ఞాన ట్రస్ట్ జనప్రియ ఎంక్లేవ్ ఆధ్వర్యంలో భద్రాచలం ఆస్థాన పురోహితుడు బ్రహ్మశ్రీ వేదమూర్తుల శ్రీమాన్ గిదుముల్లా మురళీకృష్ణచార్యుల సమక్షంలో నిర్వాహకులు పూజ నిర్వహించారు. జనప్రియ ఎంక్లేవ్ పార్కులో లోక కళ్యాణార్థమైన ఋగ్వేద హవనము, యజుర్వేద హవనము, రామాయణ హవనము ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రతిరోజు సాయంకాలం ప్రవచనాలు, వేదపారాయణాలు నిర్వహించి విశేష పూజలు జరిపారు. చివరి రోజు స్వామివారికి పట్టాభిషేకం, రాములవారి ఊరేగింపు, పూర్ణాహుతి జరిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని రామకీర్తనలతో, భగవన్నామ స్మరణంతో నృత్యాలు చేస్తూ స్వామివారిని కాలనీ పురవీధుల్లో కన్నుల పండుగగా ఊరేగించారు. ఋగ్వేద కృష్ణ యజుర్వేద హవనంలో భాగంగా మేము ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ ధర్మరక్ష మరియు వైదిక విజ్ఞాన సంస్థ ట్రస్ట్ ద్వారా జరపబడుతున్న ఈ యజ్ఞం 3వ సంవత్సరంలో ప్రవేశించింది. 3వ సంవత్సరం మా యజ్ఞం ఈ సంవత్సరం బాగా కంప్లీట్ అయింది. తర్వాత ఇవాళ ఆ యజ్ఞ పరిసమాప్తిలో భాగంగా మేము ఇవాళ శ్రీ రామచంద్రుడి పట్టాభిషేకం చేసుకున్నాము. శ్రీ రామచంద్రుడి పట్టాభిషేకంతో పాటు ఇవాళ నగర సంకీర్తనతో మేము అందరం ధర్మరక్షా సంస్థ, వైదిక విజ్ఞాన సంస్థ మరియు జనప్రియ ఎన్క్లేవ్ కాలనీ వాళ్ళందరం కలిసి ఒక వైభవంగా రామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవం తర్వాత నగర సంకీర్తన చేసుకుంటున్నాం ఇవాళ. జై శ్రీరామ్. ఇది మనకి ఇంకొక విశేషం ఏంటంటే జనవరి 22వ తారీఖున మన రామచంద్రుడిది బాలరాముడి ప్రతిష్ఠ కూడా జరుగుతోంది. దాంతో కూడా బాగా అద్భుతంగా కోయిన్సైడ్ అయింది ఈ ప్రోగ్రాము. సో ఇది రాముల వారి దయతోటి ఇలాంటి ప్రోగ్రామ్స్ మన దేశంలో బాగా జరగాలి, మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలి, మనందరం హాయిగా ఉండాలి అనే ఒక కోరికతో జరపబడుతున్న ఈ ప్రోగ్రాము ఇంకా కలకాలం జరగాలని అందరూ ఆశిస్తున్నాం. ఇక్కడ అందరం మేము కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఓన్లీ లోక కళ్యాణం మాత్రమే. దీనిలో ఎటువంటి వ్యక్తిగత ఉపయోగం కానీ వ్యక్తిగత లాభం కోసం కానీ జరిగింది కాదు. ఇది కేవలం లోక కళ్యాణం కోసం వేద పండితుల చేత జరపబడిన ఒక అద్భుతమైన కార్యక్రమం. సో దీనికి చాలా మంది వచ్చారు. ఇది చాలా అద్భుతంగా సుసంపన్నమైంది. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా జరపబడుతుంది. అయోధ్య అక్షింతల శోభాయాత్ర నిర్వాహకులపై మార్కెట్ పోలీసులు పెట్టిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ సీనియర్ నాయకులు చీరా శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఈ కేసులో ఉన్న వారికి మార్కెట్ పోలీసులు 41 సిఆర్పి కింద ఇచ్చిన నోటీసులకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రామజన్మభూమి ట్రస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు భక్తి శ్రద్ధలతో తాము ర్యాలీ నిర్వహిస్తే దానిపై మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేయడం బాధాకరమని చీరా శ్రీకాంత్ అన్నారు. భారతదేశంలో ఏ పోలీస్ స్టేషన్లో కూడా శోభాయాత్రపై ఇలాంటి కేసులు నమోదు కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీజే పెట్టినా పోలీసుల సూచనల మేరకు నడిపించినప్పటికీ ఇవి తప్పన్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ప్రమాదానికి గురైన చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే పునరుద్ధరించింది. దీంతో నిర్ణీత సమయానుసారంగా చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు హైదరాబాద్ నుంచి చెన్నై తాంబారుకు బయలుదేరి వెళ్ళింది.
నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. 3 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం పట్టాలు తప్పిన 3 కోచ్లను రైల్వే అధికారులు పునరుద్ధరించారు. రంగారెడ్డి జిల్లా చాక్లెట్లపై డీసీపీ శంషాబాద్ నారాయణరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. సైబరాబాద్ పరిధిలోని కొత్తూరు మండలం కేంద్రంలో గంజాయి కలిపిన చాక్లెట్లను పిల్లలకు అమ్ముతున్నారన్న సమాచారంతో దాడులు చేశామన్నారు. 3 అరెస్ట్ చేశామని తెలిపారు. అదేవిధంగా ఒడిశా నుంచి చాక్లెట్లు తీసుకువచ్చి ఇక్కడ అమ్ముతున్నారని చెప్పారు. సివిలియన్స్ కు ప్లస్ ఎవరైతే అడిక్ట్ చేస్తారో ఈ అడిక్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళందరికీ కూడా నేను చెప్పడం అంటే ఇటువంటి ఏదన్నా మీకు చాక్లెట్స్ ఒక సస్పీషియస్ గా షాప్ లో అమ్ముతున్నప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాటి మీద మనం రైట్ చేసి ఈ చాక్లెట్స్ అన్ని కూడా ఓన్లీ తెలిసిన వాళ్ళకి ఎవరైతే వాటిని రోజు కన్జ్యూమ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి ఈ చాక్లెట్స్ అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కొత్త వాడికి ఈ చాక్లెట్స్ ఇవ్వకుండా డైలీ కన్జ్యూమ్ చేసే వాళ్ళు ఎవరైతే ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పకుండా ఉండే వాళ్ళు మాత్రమే వీళ్ళు చాక్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఈ చాక్లెట్స్ కూడా మనం సీజ్ చేసినప్పుడు వాళ్ళు షాప్ లో నార్మల్ గా ఓపెన్ గా బయట పెట్టకుండా వాళ్ళు లోపల నుంచి తెచ్చిచ్చడం కానీ లేకపోతే షాప్ లో ఒక సీక్రెట్ ప్లేస్ లో పెట్టివ్వడం కానీ మనము చూసినట్టు దీంతో తెలుస్తుంది. సో ఈ 3 మనం ఎక్కడైతే అరెస్ట్ చేసామో వీరేంద్ర బెహ్రా, సోమనాథ్ బెహ్రా అండ్ సూర్యమణి సాహు వీళ్ళ ఇంకా ఎవరైతే దీంతో ఇన్వాల్వ్ అయ్యారో ట్రాన్స్పోర్టేషన్ లో కానీ ప్రిపరేషన్ లో అందరినీ కూడా మనం రిమాండ్ చేయడం. సో అందరు కూడా ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ చాలా మంచి వచ్చారు. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని మంత్రి కలిసి ఆహ్వానించారు. మంత్రితో పాటు యువజన సర్వీసులు, పర్యాటక సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, పర్యాటక శాఖ డైరెక్టర్ కె నిఖిల, సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు కలిశారు. జనవరి 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కైట్ ఫెస్టివల్ జరగనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన దిష్టి 10 UAV ఆవిష్కరణ ఎంతో సంతోషించదగ్గ విషయమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. గతంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేదని, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత దేశంలోనే రక్షణ రంగానికి సంబంధించిన ఆవిష్కరణలు అవుతున్నాయని తెలిపారు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్ లో దిష్టి 10 UAVని నౌకదళ చీఫ్ హరికుమార్తో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. 6 నుంచి 7 దశాబ్దాల క్రితం అప్పటి కేంద్ర ప్రభుత్వాలు హైదరాబాద్లో DRDO, RCI లాంటి ప్రభుత్వ రక్షణ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని, దానివల్ల ఇప్పుడు హైదరాబాద్లో రక్షణ రంగానికి చెందిన ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలమని, పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. This is a part and this is a day we are celebrating, and we will all like to give due credence for the people who have dreamt of this day and who had the confidence in the Indian business entrepreneurs and well as also the technology that we can develop the future to come. So we are proud. Global ranking adjusted as most cost-effective aerospace city by the future. Now we are happy that Adani ji and their group Adani Defence and Aerospace has chosen Hyderabad as the first location for setting up their defence capabilities. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ పర్యాటక దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. హరితహారంపై ఇప్పటిదాకా జరిగిన పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు. మొక్కలు నాటడం, నర్సరీలు, అటవీకి సంబంధించిన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని మంత్రి సూచించారు. దీని మీద ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా ఏ విధంగా ఈ యొక్క హరితహారాన్ని ముందుకు తీసుకుపోవాలనే విషయం మీద కూలంకషంగా డిస్కస్ చేస్తూ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏదో మామూలు ప్లాంటేషన్ చేయడం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మెడిసినల్ ప్లాంట్స్ కానీ
లేకపోతే ఇన్కమ్ జనరేటింగ్ ప్లాంట్స్ కానీ చేసినట్టయితే గ్రామ పంచాయతీ కానీ ఇండివిజువల్గా రైతులకు కానీ అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్కి కానీ అటువంటి ప్లాంట్స్ ఇచ్చినట్టయితే మనం గ్రీనరీని డెవలప్ చేసినట్టుగా ఉంటుంది, అదేవిధంగా రెవెన్యూని కూడా పెంచుకున్నట్టుగా ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈవెన్ ఫారెస్ట్లో కూడా అటువంటి ప్లాంట్స్ ఎక్కువగా కుంకుడుకాయ కానీ లేకపోతే పండ్లు తినడానికి సంబంధించినటువంటి పండ్ల చెట్లు కానీ ఇటువంటివి పెట్టినప్పుడు లోపల ఉన్నటువంటి కోతులు కూడా అవి తినే అవకాశం ఉంటుంది, ప్లస్ అడవిలో ఉన్నటువంటి కోతులు బయటకు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అవి తినగా మనకు కూడా బయట మార్కెటింగ్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ కూడా జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా రోడ్ సైడ్ పెట్టినప్పుడు చెట్లు కూడా ఏదైతే కరెంటు తీగలకు అడ్డం కలగకుండా ఆ రేంజ్లో పెరిగేటువంటి చెట్లు కాకుండా హైట్ను చూసుకొని పెట్టమని చెప్పడం జరిగింది. తెలంగాణ ఇప్పుడు ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిందని, మన తెలంగాణను మన చేతుల్లోకి తెచ్చుకునే సమయం ఆసన్నమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ భవన్లో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని తప్పిదాల వల్ల ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఓడిపోయామన్నారు. ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిన తెలంగాణను లోక్సభ ఎన్నికల్లో గెలుపు ద్వారా మన చేతుల్లోకి తీసుకువచ్చే సమయం వచ్చిందన్నారు. రానున్న లోక్సభ ఎన్నికలను మనం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు సాగాలని పార్టీ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ హామీలపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ గలాన్ని బలాన్ని ఢిల్లీకి చూపించవలసి ఉందన్నారు. మన గలం వినపడాలంటే, మన బలం చూపించాలంటే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవాలన్నారు. తల్లడిల్లిన తెలంగాణను 10 ఏళ్ల పాటు మనం కాపాడుకున్నామని, కానీ కొన్ని తప్పిదాల వల్ల ఓడిపోయామన్నారు. వరంగల్ లోక్సభ నియోజకవర్గ సమీక్షా సమావేశంలో అన్ని అంశాలు చర్చించామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. 1000 మంది ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని విలువైన సూచనలు ఇచ్చారని తెలిపారు. కుంగిపోవాల్సిన అవసరం లేదని, మళ్లీ పుంజుకుని ముందుకు సాగుదామనే భరోసా కార్యకర్తలు ఇచ్చారని ఆయన చెప్పారు. అంతేకాకుండా పార్టీలో బూత్ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు ఉండే కమిటీల మధ్యన సరి అయిన సయోధ్య ఉండాలి, సమన్వయం ఉండాలి. ఈ చైన్ అనేది పటిష్టంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అనే సూచన వచ్చింది. మూడవది, జిల్లా పార్టీ కార్యాలయాలు అనునిత్యము పనిచేసే విధంగా మనము కార్యాచరణ రూపొందించుకోవాలి. జిల్లా పార్టీలను పటిష్టం చేయాలి, జిల్లా పార్టీ శాఖలను పటిష్టం చేయాలి, మండల పార్టీ శాఖలను పటిష్టం చేయాలి. విశ్వవిద్యాలయాల వారీగా విద్యార్థులతోని సమావేశాలు నిర్వహించాలి. ఎక్కడైతే పొరపాటు జరిగిందో ఆ పొరపాటు సరిదిద్దుకునే విధంగా ముందుకు వెళ్ళాలి అని కార్యకర్తలు సలహాలు ఇవ్వడం జరిగింది. దానిపైన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఇక నుంచి పార్టీ నిర్మాణం పైన దృష్టి పెడతాం. కార్యకర్తలందరినీ కూడా, నాయకులను కార్యకర్తలను గుర్తించడం జరుగుతుంది. జిల్లా పార్టీ కార్యాలయాలు కూడా ఇక నుంచి పటిష్టంగా పనిచేస్తాయని చెప్పి కూడా వారు విశ్వాసాన్ని కార్యకర్తలకు ఇచ్చారు. అదేవిధంగా రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పైన కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండాను ఎగరవేస్తామనే ఒక నమ్మకాన్ని కూడా కార్యకర్తలు పార్టీకి ఇవ్వడం జరిగింది. సుభాష్ నగర్లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు 59వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మైనంపల్లి జన్మదినం సందర్భంగా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం సుభాష్ నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మైనంపల్లి హనుమంతరావు లాంటి నాయకుడు మరొకరు లేరని, ఆయనకు సాటి ఇంకా ఏ నాయకుడు లేరని కార్పొరేటర్ అభ్యర్థి సంజీవ్ అన్నారు. ప్రజలలో మమేకమై ప్రజల సమస్యలను అనునిత్యం తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఏకైక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ఇలాంటి మహనీయుడు ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటూ అందరికీ అందుబాటులో ఉండి ముందుకు నడిపించాలని కోరారు. ఎవరైనా ఎదిరించగలిగే సత్తా ఉన్న ఏకైక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు అని సంతోష్ రెడ్డి కొనియాడారు. మైనంపల్లి హనుమంతరావు గారిది 58వ జన్మదిన వేడుకలు అల్వాల్లో 3 డివిజన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో 3 డివిజన్లో మన సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు అందరూ పాల్గొన్నారు. మేము ఈ సందర్భంగా ఒకటే మల్కాజ్గిరి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. గతంలో హనుమంతరావు గారు ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ప్రభుత్వ పరంగా రావాల్సిన పథకాలు కానీ లేకుంటే అందాల్సిన పథకాలు కానీ
ఎవరికైనా కానీ ప్రజలకు మన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు మైనంపల్లి హనుమంతన్న గారి 58వ పుట్టినరోజు సందర్భంగా విచ్చేసిన నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన డైనమిక్ లీడర్ అన్ననే ఒక బ్రాండ్. హనుమంత్ అన్న అంటే ఒక బ్రాండ్. ఆయన పార్టీలు గీటీలు అతీతంగా ఆయన ఎప్పుడైనా ప్రజల మధ్యలో 59 సంవత్సరాలకు అడుగు పెట్టడం జరిగింది. మైనంపల్లి హనుమంత గారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 3 డివిజన్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చారు. అందరికీ కూడా టీఎస్ఆర్టీసీ ఉద్యోగులపై దాడులకు దిగితే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఓ బైకర్ ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్పై దాడి చేసిన ఘటనకు సంబంధించి సజ్జనార్ స్పందించారు. నిబద్ధత క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఇలా విచక్షణ రహితంగా దాడులకు దిగడం సమంజసం కాదని సజ్జనార్ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు తర్వాత సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందన్నారు. అయినా చాలా ఓపిక సహనంతో వారంతా విధులు నిర్వర్తిస్తున్నారని, ఇలాంటి ఘటనలు సిబ్బందులు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఆందోళనలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సంఘటన జరిగిందన్నారు. ఆవేశంలో సిబ్బందిపై దాడి చేసి అనవసరంగా ఇబ్బందులకు గురి కావద్దని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తుంది అని ఆయన అన్నారు. కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ వర్సిటీ భూమిని కేటాయించడం సరికాదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో జీవో 55ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేశారు. భూములను కేటాయిస్తూ ఇచ్చిన జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. యూనివర్సిటీల అధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా ఉద్యానవన వర్సిటీ భూమి 575.5 ఎకరాలు, వ్యవసాయ వర్సిటీ నుంచి 42.5 ఎకరాల భూములను హైకోర్టుకు కేటాయించడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం జీవో రద్దు చేయకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ధర్నా నిర్వహిస్తున్న విద్యార్థులు ఎందుకు అంటే గవర్నమెంట్ జియో నెంబర్ 55ని రిలీజ్ చేసింది. ఆ జియోలో ఏముందంటే వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 100 ఎకరాలలో కొత్త హైకోర్టు భవనానికి నిర్మించడానికి జియో 55ని రిలీజ్ చేయడం జరిగింది. ఆ 100 ఎకరాలలో ఇదే యూనివర్సిటీ పరిధిలో ఉన్న 100 ఎకరాలలో SABM కాలేజ్, డ్రోన్ అకాడమీ, మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్ యూనిట్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ యూనిట్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ అండ్ బయోడైవర్సిటీ పార్క్ ఉంది. ఈ ఇంతటి మంచి సువిశాలమైన ప్రదేశంలో ఆ హైకోర్టు నిర్మాణానికి భూమి కేటాయించడం అది అంటే ఆటోమేటిక్గా ఇంత రీసెర్చ్ జరిగే ఈ ప్రాంతంలో ఆటోమేటిక్గా అలాంటి భూమిని కేటాయించి రైతుల మీద రీసెర్చ్ జరిగే ఇంతటి ఈ పరిశోధన స్థలాన్ని నాశనం చేయడం అది గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్కి మేము వ్యతిరేకంగా ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఈ రోజు ఈ గవర్నమెంట్ ఏదైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఒక్కసారి మీరు మీ చరిత్ర మొత్తం ఒకసారి తిరిగి రాసుకుంటే ఈ గవర్నమెంట్ ఫామ్ అవడానికి కారణము విద్యార్థులే. సంక్రాంతి వచ్చిందంటే కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో సంక్రాంతి సంబరాలను చేసుకునేందుకు హైదరాబాద్ నగరవాసులు సొంత ఊళ్లకు పయనమవుతారు. దీంతో ఇదే మంచి సందర్భంగా దొంగలు రెచ్చిపోతుంటారు. అయితే ఈ క్రమంలోనే పండుగకు స్వగ్రామాలకు వెళ్లే వారికి బోరబండ పోలీస్ స్టేషన్ సిఐ విజయ్ కుమార్ ప్రజలకి పలు సూచనలు చేశారు. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నిర్మానుష్యంగా మారుతుంటాయని, అందువల్ల ప్రజలు ఊళ్లకు వెళ్లేవారు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ విజయ్ కుమార్ సూచించారు. నగర వాసులు ఊళ్లకు వెళ్లడంతో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలు చేస్తుంటారని తెలిపారు. ఇళ్లకు తాళం వేసి సొంత గ్రామాలకు వెళ్లేవారు ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను లాకర్లలో పెట్టుకోవాలని తెలిపారు. వీలైతే వెంట తీసుకెళ్లాలని, లేకపోతే బ్యాంక్ లాకర్లోనైనా పెట్టడం మంచిదని సూచించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఏ బొల్లారం గాంధీనగర్లో క్రైస్తవులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ స్థలంలో చర్చి నిర్మాణం చేపట్టారు. హెచ్ఎండిఏ అధికారులు చర్చిను కూల్చివేశారని గాంధీ బొమ్మ సెంటర్లో క్రైస్తవులు ధర్నాకు దిగారు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన హిందూ మతంకు సంబంధించిన 4 దేవాలయాలను కూల్చివేయలేదన్నారు. కేవలం మత విద్వేషంతోనే కుట్ర చేస్తున్నారని కౌన్సిలర్, చర్చ్ పాస్టర్ అన్నారు. క్రైస్తవులు పవిత్రంగా ప్రార్థనలు చేసుకునే చర్చిను అధికారులు కూల్చివేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. చర్చి నిర్మాణం కూల్చివేయడానికి ముఖ్యంగా విలేకరి చంద్రశేఖర్ కారణమని కౌన్సిలర్ ఆరోపించారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మాకు చాలా అన్యాయం జరిగింది. క్రిస్టియానిటీకి చాలా అన్యాయం జరిగింది. మేము ఏదో చర్చి అక్కడ కట్టుకుంటున్నాము, మా పెద్ద మనుషులు ఇచ్చిన దగ్గర మేము ఏదో కట్టుకుంటున్నామయ్యా.
గవర్నమెంట్ భూమి అది గవర్నమెంట్ భూమినే కట్టుకుంటున్నాము. మాది మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా చర్చిని కూలగొట్టారు. పక్కన ఎన్నో ఉన్నాయి, అయినా సరే దాన్నే ఒక ఇదిగా కూలగొట్టారు. కూలగొట్టడం వల్ల మత కక్షలు మాలో పెట్టేసి మతం రేపి ఆ విధంగా బీజేపీ వాళ్ళే కూలగొట్టేశారు అని చెప్పేసి మాలో కొంతమంది అనటం వల్ల ఈ విధంగా మేము రోడ్ల మీద కూర్చొని జరగడం జరిగింది. మాకు న్యాయం చేయాలి. ఈరోజు బొల్లారం మున్సిపల్, జిన్నారం మండల్, సంగారెడ్డి జిల్లా. ఈ రోజున బొల్లారం మున్సిపల్లో ఫస్ట్ వార్డు గాంధీనగర్ ఫస్ట్ వార్డులో ఈరోజు అక్కడ గుళ్ళు చెంటిలో కనీసం అంటే 4 గుళ్ళు అవుతున్నాయి. అయితే ఆ వార్డులో మేము కౌన్సిలర్గా ఉన్నాము. ప్రతి విషయంలో కూడా గుళ్ళ విషయంలో మేము సహకరించడానికి సిద్ధం ఉన్నాము. కానీ ఈరోజు చూస్తే ముఖ్యంగా కూలగొడితే అన్ని కూలగొట్టారంటే దానికి కక్ష లేదు అనుకుంటాం. ఈరోజు బొల్లారం ప్రాంతంలో మేమందరం చాలా చక్కగా ఒక అన్నదమ్ములాగా మనం జీవిస్తున్నప్పుడు కొందరు మత కళలు సృష్టించి చర్చిలపైన దాడులు చేశారు కాబట్టి, చర్చిలు కూలగొట్టారు కాబట్టి మేమంతా ఇక్కడ హిందూ ముస్లిం కేసు అందరూ అన్నదమ్ములుగా ఉన్నాం. మన మధ్యలో కొందరు మత కళలు సృష్టించి కొందరు చాలా చర్చిలు మొత్తం నేలమట్టం చేసేసారు కాబట్టి దాదాపు 30 లక్షలతో. వెల్లంకి స్వీట్స్ వారు వ్యాపార విస్తరణలో భాగంగా మియాపూర్, మదీనాగూడలో కొత్త షాప్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ విచ్చేశారు. వెల్లంకి కుటుంబ సభ్యులు అరికెపూడి గాంధీ పూలగుచ్చంతో స్వాగతం పలికారు. వెల్లంకి స్వీట్స్ మంచి ఆదరణ పొందుతుందని, ఇప్పటి వరకు 6 బ్రాంచ్లను విజయవంతంగా కొనసాగించామని వెల్లంకి కుటుంబ సభ్యులు తెలిపారు. వివిధ రకాలైన పిండి వంటలు లభిస్తాయన్నారు. ప్రజల ఆదరణతో ఇప్పుడు 7వ బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని వెల్లం కుటుంబ సభ్యులు తెలిపారు. ఒక కుటుంబం పెళ్లి చేసుకొని రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. దానిలో ఆ కార్యక్రమాలన్నింటికి స్వీట్ షాప్ లోపలికి వస్తే అన్ని రకాల వస్తువులు, అన్ని రకాల స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయనే భావనతో ఉద్యోగం చేయడమే కాదు, ఇంజనీరింగ్ చదువుకొని 100 మందికి ఉద్యోగ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ కూడా కలగజేస్తా అనే సరి ఉద్దేశంతో తండ్రి, మామగారు, అత్తగారు, మామగారు, భర్త ప్రోత్సాహంతో, సోదరుల ప్రోత్సాహంతో చక్కగా వ్యాపారం చేయాలనే మంచి మనస్తత్వంతో మన సొంత కాళ్ళ మీద మనం నిలబడదాం. వెల్లంకి ఫుడ్స్ మదీనాగూడలో ఓపెన్ చేశాము. ఎప్పటి నుంచి కుక్కట్పల్లి, మియాపూర్, మదీనాగూడ కవర్ చేయాలనుకుంటున్నాం. ఫైనల్గా దానికి అవకాశం వచ్చింది. సో మేము 1989 ఒక చిన్న షాప్తో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి మా 7th బ్రాంచ్ సిటీలో వీఆర్ వెరీ హ్యాపీ. మదీనాగూడ కస్టమర్స్ అందరికీ కూడా వాళ్ళు వచ్చి షాప్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. సో ఈ షాప్లో జస్ట్ పికిల్స్, పౌడర్స్ అండ్ స్వీట్స్, నమ్కీన్ కాకుండా పెళ్లి సందడి అని కొత్త కాన్సెప్ట్ కూడా పెట్టాము. సో పెళ్లి సందడి ఏంటంటే మన పెళ్లికి సంబంధించిన అన్ని సామాన్లు, మనం పసుపు కొట్టే ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ అమ్మాయిని అప్పగించే వరకు మీకు ఏవైతే అన్ని ఐటమ్స్ కావాలో అన్నీ మా దగ్గర లభ్యమవుతాయి. సో మీ రిక్వైర్మెంట్, మీ టేస్ట్ మాకు చెప్తే మీకు ఏది కావాలంటే అది మేము. శేర్లింగంపల్లిలో చందానగర్ సర్కిల్లో పారిశుద్ధ్య పనులను జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. హైటెక్ సిటీ రోడ్లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ వ్యర్థాల నిల్వ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం వ్యర్థాలకు వసూలు చేస్తున్న ఫీజులు, వాటిని ప్లాంట్కు తరలించే విధానం తెలుసుకుని రికార్డులను పరిశీలించారు. మియాపూర్ వార్డులో ఇంటింటికి చెత్త సేకరిస్తున్న స్వచ్ఛ ఆటోల హాజరు, ఆటోల పనితీరును కూడా పరిశీలించారు. ఆటోల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, గైర్హాజరు కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. నగరంలో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేసి మెరుగుపరచాలని సిబ్బందిని జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. వెన్నెముక శస్త్రచికిత్సలో ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సరికొత్త మైలురాయి అని ఏషియన్ స్పైన్ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సూరా అన్నారు. జూబ్లీ హిల్స్ ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో ఏషియన్ స్పైన్ హాస్పిటల్ సాధించిన విజయ వేడుకల్లో ముఖ్య అతిథిగా మ్యాక్స్ విజన్ ఫౌండర్ డాక్టర్ కాసు ప్రసాద్ రెడ్డి, ఏషియన్ స్పైన్ హాస్పిటల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుకుమార్ సూరా తదితరులు పాల్గొన్నారు. దేశంలో మొదటిసారిగా జీవోల్ ఎండోస్కోపిక్ స్పైస్ టెక్నాలజీని ఉపయోగించి 300 పైగా స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేశామని హాస్పిటల్ చైర్మన్ అన్నారు. భారత్లోని మొట్టమొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఏషియన్ స్పైన్ హాస్పిటల్ కీహోల్ ఎండోస్కోపిక్ టెక్నాలజీని ఉపయోగించి 200 స్పైనల్ ఫ్యూజన్ సర్జరీలను పూర్తి చేయడం గర్వంగా ఉందన్నారు. ఇది దేశంలో తొలిసారిగా సాధించిన గొప్ప ఘనత అని ఆనందం వ్యక్తం చేశారు. ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు మనం 200 ఎండోస్కోపిక్ స్పైనల్ ఫ్యూజన్ సర్జరీస్ కంప్లీట్ చేశాము. ఆ ప్రత్యేకత ఇది ఫస్ట్ టైం ఇండియాలో
200 కేసులు ఓపెన్ సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారానే మన స్పైన్ ఫిక్స్ చేయబడింది అన్నమాట. సో దీనివల్ల చాలా మందికి బెనిఫిట్ ఎలా అవుతుంది అంటే తక్కువ ఘాటుతో మన అతి తక్కువ రక్తస్రావం, కండరాలు డ్యామేజ్ కానివ్వండి, అతి తక్కువ బోన్ డ్యామేజ్ కానివ్వండి, కాంప్లికేషన్లు అండ్ చీఫ్ సర్జన్ ఆఫ్ మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్. ఒక కంటి డాక్టర్ అసలు ఇక్కడేం చేస్తున్నాడు అనే ప్రశ్న మీ అందరికీ రావచ్చు. కానీ స్పైన్తో నేను కూడా కొన్నాళ్ళు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఆర్థోపీడిక్స్లో. ముఖ్యంగా సుకుమార్ని మీట్ అయిన తర్వాత, మీట్ అవ్వకముందు నాకు తెలిసిన స్పైన్ సర్జరీ ఒక 6-8 అంగుళాలు స్పైన్ మీద మనం కట్ చేసి చాలా డీప్గా వెళ్ళి ఈ ప్రాసెస్లో అటు స్కిన్ కట్ చేయటం కాకుండా మజిల్ డ్యామేజ్ అవటము, దానివల్ల ప్రజలకి కొంత భయం ఉండటము, ఏమైనా పెరాలసిస్ అట్లాంటిది వస్తుందేమోనని